హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ లైవ్ అండ్ ఎక్స్ప్లోర్ విత్ షణ్ము. ఇవాటి నుంచి మనం ఇంటర్మీడియట్ అండ్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ సిరీస్ స్టార్ట్ చేద్దాం. సో ఇవాళ ఫస్ట్ మనం ఇంటర్మీడియట్ సిరీస్ చూద్దాం. ఇంటర్మీడియట్ లో ఫస్ట్ చాప్టర్ 2B, మ్యాథ్స్ 2B లో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి మనకి సర్కిల్స్. సో సర్కిల్స్ ఇంట్రడక్షన్ ఇవాళ స్టార్ట్ చేద్దాం మనం. అండ్ ఈ సర్కిల్స్ ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత ఫార్ములాస్ అని ఎక్స్ప్లెయిన్ చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక్కొక్క క్వశ్చన్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అయితే చాలు, మీ ఐపీ ఎగ్జామ్ కి ఫైనల్ కి కన్ఫర్మ్ మీకు మంచిగా స్కోర్ చేస్తారు మార్క్స్ అన్నవి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మనకి సీనియర్ ఇంటర్ ఐపీలో 2B మ్యాథమెటిక్స్ లో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి సర్కిల్స్. సో సర్కిల్స్ ఇంట్రడక్షన్ ఇవాళ చెప్పుకుందాం. ఫస్ట్ సర్కిల్ డెఫినిషన్. సర్కిల్ ఈజ్ ఎ షేప్ మేడ్ బై ఎ పాయింట్ that moves around in such a way that it always stays the same distance from the fixed point. అంటే సర్కిల్ అన్నది ఒక షేప్. సేమ్ మనకి షేప్స్ ఏమి ఉన్నాయి, స్క్వేర్, రెక్టాంగిల్, ట్రయాంగిల్, అట్లాగే సర్కిల్ కూడా ఒక షేప్. ఈ షేప్ అనేది ఎట్లా ఫామ్ అయింది అంటే ఏ పాయింట్ దట్ మూవ్స్ అరౌండ్ ఇన్ సచ్ ఏ వే దట్ ఇట్ ఈస్ ఆల్వేస్ స్టేస్ ద సేమ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఫిక్స్డ్ పాయింట్. ఒక ఫిక్స్డ్ పాయింట్ ఉంటది, ఆ ఫిక్స్డ్ పాయింట్ నుంచి సేమ్ డిస్టెన్స్ లో ఆ పాయింట్ అనేది మూవ్ అవుతూ ఉంటది. సో ఈ డెఫినేషన్ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డయాగ్రమాటిక్ గా. సో ఆ డెఫినేషన్ ఇప్పుడు నేను మీకు డయాగ్రమాటిక్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సర్కిల్ డెఫినేషన్ ఏంటంటే సర్కిల్ ఒక షేప్ అన్నారు. సో సర్కిల్ షేప్ మన అందరికి తెలిసింది రౌండ్ గా ఉంటది. అది ఎట్లా ఫామ్ అయింది అంటే ఒక పాయింట్ అనేది మూవ్ అవుతూ ఉంటదంట. ఎక్కడి నుంచి అంటే ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి సిమిలర్ డిస్టెన్స్ లో. ఒక ఫిక్స్డ్ పాయింట్ తీసుకోండి. సపోజ్ ఇది ఫిక్స్డ్ పాయింట్ సి అనుకోండి. ఈ ఫిక్స్డ్ పాయింట్ సి నుంచి ఇక్కడ ఏ అనే ఒక మూవింగ్ పాయింట్ ఉంది. ఈ సి అనేది మూవ్ అవ్వదు, ఏ అనే పాయింట్ మూవ్ అవుతా ఉంటది ఈ ఫిక్స్డ్ పాయింట్ నుంచి. అయితే ఈ సి నుంచి ఏకి అవుతుంది ఈ మధ్యలోది డిస్టెన్స్. సో ఈ పాయింట్ ఇట్లా ఇట్లా మూవ్ అవుతూ ఉంటది. ఇట్లా మూవ్ అవుతూ ఒక సర్కిల్ ని ఫామ్ చేస్తుంది షేప్. సో ఈ ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఈ ఏ అనే పాయింట్ సర్కిల్ మీద మూవ్ అవుతూ ఇట్లాగా సర్కిల్ షేప్ ఫామ్ చేస్తుంది. సో ఈ సి అయితే ఉందో ఫిక్స్డ్ పాయింట్, ఈ సి ని సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అంటారు. సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఈస్ డినోటెడ్ బై సి, సి ఆఫ్ హెచ్ కామా కే. ఈ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ పాయింట్ ఏంటంటే సి హెచ్ కామా కే. అండ్ ఈ సి నుంచి ఏ మధ్యలో డిస్టెన్స్ ఏదైతే ఉందో సిఏ, దీన్ని రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అంటారు. ఈ రేడియస్ అనేది ఈ పాయింట్ నుంచి ఫిక్స్డ్ పాయింట్ నుంచి సర్కిల్ మీద ఏ పాయింట్ మీదకైనా సరే సిమిలర్ ఉంటుంది. సపోజ్ ఇక్కడ బి అనే పాయింట్ ఉంది, ఇక్కడ సి నుంచి ఏకి ఎంత డిస్టెన్స్ ఉందో సి నుంచి బి కూడా సిమిలర్ డిస్టెన్స్ ఉంటుంది. సి నుంచి ఏకి 5 ఉంటే సి నుంచి బి కూడా 5 ఉంటుంది. ఫిక్స్డ్ పాయింట్ నుంచి సర్కిల్ మీద ఉన్న ఏ పాయింట్ కైనా డిస్టెన్స్ ఎప్పుడైనా ఫిక్స్డ్ సిమిలర్ గా ఉంటది, చేంజ్ అవ్వదు. ఇక్కడ సి నుంచి ఏకి 5 ఉంటే సి నుంచి బి కూడా 5 ఉంటది. సో ఇది సర్కిల్ డెఫినేషన్. సో సర్కిల్ లో ఈ ఫిక్స్డ్ పాయింట్ ని సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అంటారు. సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఇస్ ఎ పాయింట్ విచ్ ఇస్ సి హెచ్ కామా కే. అండ్ ఈ సర్కిల్ మీద ఉన్న పాయింట్ అనేది మూవింగ్ పాయింట్ అవుతుంది. ఈ సి నుంచి ఏ కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఏదైతే ఉందో దీన్ని రేడియస్ అంటారు. రేడియస్ ఈస్ డినోటెడ్ బై ఆర్. సో సర్కిల్ కి ఒక ఈక్వేషన్ ఉంది. ఆ ఈక్వేషన్ ఏంటంటే సర్కిల్ ఆఫ్ ది ఈక్వేషన్. సపోజ్ 2 పాయింట్స్ ఉంది మనకి ఇక్కడ. ఫిక్స్డ్ పాయింట్ వచ్చేసి సి హెచ్ కామా కే అండ్ ఏ వచ్చేసి ఎక్స్ కామా వై అండ్ రేడియస్ ఈస్ డినోటెడ్ బై ఆర్. సో సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఈక్వేషన్ ఏమైందంటే ద డిస్టెన్స్ సిఏ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్. అంటే సిఏ డిస్టెన్స్ ఈక్వల్స్ టు ఆర్. సో మనకి డిస్టెన్స్ ఫార్ములా మనందరికీ తెలిసిందే కదా. సి ఆఫ్ హెచ్ కామా కే కిను ఏ ఆఫ్ ఎక్స్ కామా వై కి మధ్యలో డిస్టెన్స్ ఫార్ములా వేసి ఈక్వల్స్ టు ఆర్ చేయండి. అప్పుడు మనకి ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ వస్తుంది. ఒకసారి దానికి చేద్దాం. ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. సో సి హెచ్ కామా కే సెంటర్ ఆఫ్ ద సర్కిల్, ఏ ఎక్స్ కామా వై పాయింట్ ఆన్ ద సర్కిల్ అండ్ రేడియస్ ఆర్ ఈస్ గివెన్. సో ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఈస్ CA equals to R. CA is the distance between C and A. So the distance between C and A is x minus h whole square plus y minus k whole square square root of equals to R. ఈ స్క్వేర్ నా ట్రాన్స్ఫర్ చేస్తే స్క్వేర్ అవుతుంది. సో x minus h whole square plus y minus k whole square equals to R square. సో ఇది మనకి ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. ఇది ఎలా వచ్చిందండి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్? సెంటర్ సి హెచ్ కామా కే ఉంది, ఏ అనే మూవింగ్ పాయింట్ ఉంది, ఏ ఆఫ్ ఎక్స్ కామా వై అండ్ రేడియస్ ఆర్ ఉంది. సో మనకి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ సిఏ ఈక్వల్స్ టు ఆర్. ఇది గుర్తుపెట్టుకోండి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. సో సిఏ డిస్టెన్స్ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఈక్వల్స్ టు రేడియస్ ఆర్. సో బోత్ సైడ్స్ స్క్వేర్ చేసుకుంటే ఇక్కడ రూట్ క్యాన్సిల్ అయింది, ఇక్కడ స్క్వేర్ యాడ్ అయింది. సో ఫైనల్ గా ఇది మనకి ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ when center is given and a point is given on the circle. సెంటర్ సి హెచ్ కామా కే ఉన్నప్పుడు మనకి ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్
ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్. సపోజ్ సెంటర్ అనేది జీరో అయితే, హెచ్ కామా కే వాల్యూస్ జీరో అయితే, ఈ సెంటర్ అనేది జీరో అయితే ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఏమైంది? సో ఏముంది, ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్. ఇది మామూలు ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. ఇప్పుడు మనకి సెంటర్ జీరో అంటే సి హెచ్ కామా కే ఈక్వల్స్ టు జీరో అంటే హెచ్ జీరో కే జీరో. సో హెచ్ జీరో కే జీరో సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ మైనస్ జీరో హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ జీరో హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్. సో ఎక్స్ మైనస్ జీరో హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ జీరో హోల్ స్క్వేర్ అంటే వై స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్. సో సెంటర్ మనకి సి అనే సెంటర్ జీరో అయితే కనుక మనకి ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్. మనకి నార్మల్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఏంటండి, సి హెచ్ కామాకి సెంటర్ ఇచ్చినప్పుడు నార్మల్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్. ఇది మనకి నార్మల్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. సో ఇది ఏదైతే ఉందో ఇది సెకండ్ డిగ్రీ జనరల్ ఆఫ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. ఇది మనకి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఇన్ సెకండ్ డిగ్రీ. సో ఇది ఏ ఫామ్ లో ఉండేది అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్స్ టు 0. c అనేది కాన్స్టెంట్ అండి అక్కడ. సో ఇది కూడా ఒక సర్కిల్ ని రిప్రజెంట్ చేస్తుందంట బేస్డ్ ఆన్ 3 కండిషన్స్. ఆ 3 కండిషన్స్ ఏంటంటే, ఫస్ట్ కండిషన్ ఏ ఈక్వల్స్ టు బి నాట్ ఈక్వల్స్ టు 0 అంటే ఏ నాట్ ఈక్వల్స్ టు 0, బి నాట్ ఈక్వల్స్ టు 0. ఇది ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. సెకండ్ కండిషన్ వచ్చేసి హెచ్ ఈక్వల్స్ టు 0. సెకండ్ కండిషన్ ఇస్ హెచ్ ఈక్వల్స్ టు 0. అండ్ థర్డ్ కండిషన్ వచ్చేసి జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ ఏసీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0, నాట్ ఓన్లీ గ్రేటర్ దాన్, ఇట్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0. అంటే గ్రేటర్ దాన్ అవ్వచ్చు లేదా ఈక్వల్స్ టు 0 ఏదైనా అవ్వచ్చు ఈ కండిషన్ అనేది. ఈ 3 కండిషన్స్ కనుక మనకి సాటిస్ఫై చేస్తే ఈ సెకండ్ డిగ్రీ జనరల్ ఈక్వేషన్ అన్నది మనకు ఒక సర్కిల్ ని రిప్రజెంట్ చేస్తుంది. అది ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఏ ఈక్వల్స్ టు బి నాట్ ఈక్వల్స్ టు 0 అంటే ఏ నాట్ ఈక్వల్స్ టు 0, బి నాట్ ఈక్వల్స్ టు 0 అండ్ హెచ్ ఈక్వల్స్ టు 0. అండ్ థర్డ్ కండిషన్ ఇస్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ ఏసీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0. సో దీన్ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా నేను ఇప్పుడు మీకు ప్రూవ్ చేస్తాను. ఈ 3 కండిషన్ సాటిస్ఫై అయితే మనకి ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ అది రిప్రజెంట్ చేస్తుంది అని ఒక సర్కిల్ ని. సో ఒక ఈక్వేషన్ తీసుకుందాం ఎగ్జాంపుల్, అది ఇది. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 18y ప్లస్ 26 ఈక్వల్స్ టు 0. ఇది మనకి ఇచ్చిన సెకండ్ డిగ్రీ జనరల్ ఈక్వేషన్. ఈ సెకండ్ డిగ్రీ జనరల్ ఈక్వేషన్ అనేది మనకి సర్కిల్ రిప్రజెంట్ చేస్తా లేదా అని కనుక్కోమన్నాడు. మనకి సెకండ్ డిగ్రీ జనరల్ ఈక్వేషన్ సర్కిల్ రిప్రజెంట్ చేయాలంటే 3 కండిషన్ సాటిస్ఫై చేయాలి. ఫస్ట్ కండిషన్ ఇస్ ఏ ఈక్వల్స్ టు బి నాట్ ఈక్వల్స్ టు 0 అంటే ఏ నాట్ ఈక్వల్స్ టు 0, బి నాట్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి. ఫస్ట్ కండిషన్ చెక్ చేద్దాం. సో ఇది ఏ ఎక్స్ స్క్వేర్ లో ఉంది కదా, సో ఇక్కడ ఏ వాల్యూ ఉందండి అప్పుడు ఏ ఈక్వల్స్ టు 1. సో ఇది by స్క్వేర్ లో ఉంది అంటే ఇక్కడ b ఈక్వల్స్ టు 1 కోఫిషియంట్స్ అండి, వై స్క్వేర్ కోఫిషియంట్, ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్. సో ఏ ఈక్వల్స్ టు 1, బి ఈక్వల్స్ టు 1 ఈ ఈక్వేషన్ ప్రకారం దీంతో కంపేర్ చేస్తే. సో ఫస్ట్ కండిషన్ ఏంటి మనకి ఏ ఈక్వల్స్ టు బి నాట్ ఈక్వల్స్ టు 0 అంటే ఏ నాట్ ఈక్వల్స్ టు 0 ఇవ్వాలి, బి నాట్ ఈక్వల్స్ టు 0 ఇవ్వాలి. ఇక్కడ మనకి ఏ అంతండి 1, సో 1 నాట్ ఈక్వల్స్ టు 0 కరెక్టే కదా, 1 అనేది 0కి ఈక్వల్ కాదు కదా, సో ట్రూ. సెకండ్ కండిషన్ బి నాట్ ఈక్వల్స్ టు 0, బి అంత ఇక్కడ 1 నాట్ ఈక్వల్స్ టు 0 కరెక్టే కదా, సో ఫస్ట్ కండిషన్ అనేది సాటిస్ఫై అయింది. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ కండిషన్ ఏంటి మనకి హెచ్ ఈక్వల్స్ టు 0. హెచ్ ఈక్వల్స్ టు 0 ఇది సెకండ్ కండిషన్. ఇక్కడ మీకు xy అనే టర్మ్ ఉందా అసలు ఈక్వేషన్ లో? xy అనే టర్మే లేదు. xy టర్మ్ లేదంటే అర్థం హెచ్ అనే వాల్యూ 0 అయిన అర్థం. సో హెచ్ 0 ఉన్నప్పుడే మనకి టోటల్ టర్మ్ అన్నది xy టర్మ్ మనకి 0 అయిపోయింది, అప్పుడు మనకి ఈక్వేషన్ ఉండదు ఆ టర్మ్ అనేది. సో ఈక్వేషన్ xy టర్మ్ లేదు కాబట్టి మనకి హెచ్ వాల్యూ 0. సో సెకండ్ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది. ఇప్పుడు థర్డ్ కండిషన్ ఏంటి, జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ ఏసీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఈ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ ఏసీ అనే వాల్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఫస్ట్ జీ వాల్యూ కనిపెట్టాలి మనం దానికోసం. ఇక్కడ జీ వాల్యూ దేని కోఫిషియంట్, ఎక్స్ కోఫిషియంట్. దీంతో కంపేర్ చేసి చూడండి, ఇక్కడ ఎక్స్ కోఫిషియంట్ మనకి 6, ఇక్కడ ఎక్స్ కోఫిషియంట్ 2g, సో 2g ఈక్వల్స్ టు 6. సో జీ వాల్యూ వచ్చేసి మనకి 3. సిమిలర్ గా వై కోఫిషియంట్ ఇక్కడ 2f, ఇందులో వై కోఫిషియంట్ 18, సో 2f ఈక్వల్స్ టు 18.
ఎఫ్ ఈక్వల్స్ టు 9. సో జీ వాల్యూ వచ్చింది, ఎఫ్ వాల్యూ వచ్చింది. ఏ వాల్యూ వచ్చేసి మనకి ఇక్కడ 1, ఇంకా సి వాల్యూ ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ మనకి ఈ ఈక్వేషన్ తో కంపేర్ చేస్తే 26. సో సి ఈక్వల్స్ టు 26. సో ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేసి వాల్యూ కనుక్కోండి. దీన్ని జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ ఏసీది. జీ స్క్వేర్ ఇక్కడ 3 కాబట్టి 3 స్క్వేర్ 9 ప్లస్ ఎఫ్ స్క్వేర్ ఎఫ్ ఇక్కడ 9 కాబట్టి 9 స్క్వేర్ 81 మైనస్ ఏసీ ఏ ఇంటూ సి. సో 1 ఇంటూ 26. సో ఈ వాల్యూ ఎంత అయితే టోటల్ 90 మైనస్ 26. 90 మైనస్ 26 అంటే 64. 64 అన్నది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. కరెక్టే కదా. 64 అన్నది 0 కంటే ఎక్కువ. సో ఈ కండిషన్ కూడా సాటిస్ఫైడ్. సో మనకి 3 కండిషన్స్ కూడా సాటిస్ఫై అయినాయి. కాబట్టి మనకి ఇచ్చిన ఈ సెకండ్ డిగ్రీ జనరల్ ఈక్వేషన్ అనేది ఒక సర్కిల్ రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ విధంగా మనకి ఇచ్చిన సెకండ్ డిగ్రీ జనరల్ ఈక్వేషన్ అనేది సర్కిల్ రిప్రజెంట్ చేస్తుందో లేదో ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై చేస్తేనే ఆ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ అనేది మనకి సర్కిల్ రిప్రజెంట్ చేస్తుంది. ఇందులో ఏ ఒక్క కండిషన్ ఫెయిల్ అయినా సరే అది సర్కిల్ రిప్రజెంట్ చేయదు. సో మనకి నార్మల్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ కి సెంటర్ వచ్చేసి సి ఆఫ్ హెచ్ కామా కే అండ్ రేడియస్ వచ్చేసి ఆర్. ఇంకా ఇది వచ్చేసి మనకి సెకండ్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. సో దీనికి రేడియస్ వచ్చేసి, దీనికి సెంటర్ వచ్చేసి ఈ ఈక్వేషన్ కి, ఈ సర్కిల్ ఈక్వేషన్ కి సి ఈక్వల్స్ టు మైనస్ జీ బై ఏ కామా మైనస్ ఎఫ్ బై బి. ఇది దీనికి సెకండ్ డిగ్రీ జనరల్ ఈక్వేషన్ కి ఒక సర్కిల్ కి సెంటర్. ఇంకా దీనికి రేడియస్ వచ్చేసి ఆర్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ ఏసీ డివైడెడ్ బై మాడ్యులస్ ఆఫ్ ఏ. సో ఇది మనకి రేడియస్ ఆఫ్ ది circle when the second degree general equation is given, and this is the center of the circle when the second degree general equation of the circle is given. So ఇది మనకి సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ సర్కిల్ కి సెంట్రల్ రేడియస్. సో ఇక్కడతో నేను ఈ పార్ట్ ని ఎండ్ చేస్తున్నాను. ఇది పార్ట్ 1 మనకి ఇంట్రడక్షన్ ఆఫ్ సర్కిల్స్. సో రేపు మనం పార్ట్ 2 డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ హూ ఆర్ ఇన్ ద ప్రెసెంట్ సెకండ్ ఇయర్. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో మీద కమెంట్ సెక్షన్ లో కమెంట్ పోస్ట్ చేయండి. నేను ఆ కమెంట్ చూసి మీకు వెంటనే రిప్లై ఇస్తాను, ఆన్సర్.